అఫీషియల్ గా ఒక రకంగా సురేష్ బాబు గారు గీతా ఆర్ట్స్, ఏషియన్ ఫిలిమ్స్, దిల్ రాజు తర్వాత యంగ్ జనరేషన్ కి నవదీప్ ఇప్పుడు అంటే ఎట్లా డోర్ ఓపెన్ అయిందంటే అన్న డ్రీమ్ లో ఒక మ్యాజిక్ లో అలా ఓపెన్ అయితే ఒక ఏంజల్ ఉంటుంది కదా అక్కడ మీరు ఏంటి నిజంగా కథ నచ్చి తీసారా లేకపోతే రెండు హిట్ ఫార్ములాస్ ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ ట్రెండ్ లో ఉంది? చూసినంతసేపు ఒక 15-20 టైమ్స్ ROTFL కింద పడి నవ్వుకోవడం జరిగింది. కానీ నాకు బాగా నేను నాని పక్క పక్కన కూర్చుంటే ఇలా చూస్తుంటే ఇలా ఇద్దరం ముఖం చూసుకొని ఇలా చూస్తే నాకు ఇదంతా ఇది కొంచెం అది ఉంటుంది కదా ఫీలింగ్ పిండేసాడు అది వచ్చింది సడన్ గా. ఒక రాయలసీమ ప్రాంతపు కల్చర్ని, ఆ నేటివిటీని, ఆ ట్రెడిషన్ని, ఆ మ్యూజిక్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. సో ట్రై చేస్తానన్నారంటే మూవీ చూశారు. మూవీ చూసిన తర్వాత మీకు ఏం కావాలని అడిగారు ఫస్ట్. డబ్బులు అడుగుతాడేమని కంగారు సో వెళ్తుంది ఒక పాయింట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొట్టాడు కొంచెం 2 చెంపలు పోయి అంటే బాబు మా వాడు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి 3 రోజులు తీసేసాడు. ఎన్ని రోజులు చేస్తున్నావు మా వాడికి చెప్పనా ఏమైనా ఎక్కువ చికెన్ ఇష్టమే ఎక్కిస్తాను. తల్లి డాక్టర్ హృదయకాలం ఎలా ఉంటుంది? చాలా సీరియస్ గా ఉంటుంది. జనాలు వచ్చి కూర్చొని నవ్వితే నేను ఎక్కడ బాధపడతాను అని వాళ్ళు నవ్వకుండా కూర్చున్నారు. ఒక ఫిలిం మేకర్ ఫ్రస్ట్రేషన్ అంటే హృదయ కాదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా విషయాలు మా అందరికి తెలుసమ్మా నీది ఫస్ట్ సినిమా అని. కానీ పద్ధతి ప్రకారం ఏంటంటే డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఈవెంట్స్ బుకేసి ఇచ్చేసి దాంతో స్టార్ట్ చేయాలి. ఏమైనా నువ్వు దాంట్లో చెప్పావు కదా షూటింగ్ అప్పుడు మాకు చాలా గ్యాప్ కంఫర్ట్ ఏదో చెప్పావు అని నేర్పించలేదు. ఇవి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ పెద్ద మనుషులందరికీ. అంటే అప్పుడు పెద్ద మనుషులు ఏజ్లో కాదు, బట్ పెద్ద మనుషులు అంటే గెస్ట్లుగా పిలిచినప్పుడు చెప్పాలి కాబట్టి చెప్పాను. థ్యాంక్ యూ. సో ఓకే, ఇంతకీ చెప్పండి. సో ఇంతకీ ఎందుకు పిలిచినట్టో చెప్తే. ఎందుకు పిలిచాను అంటే మీకు కథ చెప్దామని పిలిచాను. మీ అందరికి కథ చెప్పాల్సింది మేం కదా. అంటే మరి మీరు కథల్లో మీరు బిజీగా ఉన్నారు కదా, సరే నేను కథ చెప్దామని పిలిచాను. ఆ కథ పేరు ఏంటంటే సగిలేటి కథ చెప్దామని పిలిచాను. నరేషనా? కాదు, డైరెక్ట్ గా సినిమా తీసేసాం ఆల్రెడీ. సో డైరెక్ట్ చూపిద్దామని పిలిచాను. ఈ సగిలేటి కథకి నాకు కథ ఏంటంటే తను సెల్ఫ్ లర్న్ డైరెక్టరు. మీలాగే సొంత టాలెంట్తో ఎవరి దగ్గర ఎక్కువ పని చేయకుండా డైరెక్ట్గా సినిమా తీసేసి ఈ కేమ్ అండ్ షోడ్ మీద ఫస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఎక్కడో ఒక లింక్ తగిలితే వచ్చి చేశాను. చేసిన తర్వాత ఎలాగో ఆఫీస్ అడ్రస్ దొరికింది కదా అని 2-3 రోజులు అక్కడక్కడ తిరిగి హీరోయిన్ తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టి అట్లా తిప్పి ఏం చేశాడంటే సినిమా చూస్తారు ఒకసారి అన్నాడు. సో ఐ సా ద ఫిల్మ్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్. అంటే నాకు తను చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఎన్ని క్రాఫ్ట్స్ చేసావు చెప్పు ఒకసారి. అన్నీ చెప్పు, మామూలు పడదు చెప్పు. అంటే రైటింగ్ అంటే స్క్రిప్ట్ లిరిక్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ మర్చిపోయావు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సమ్ సీజీ వర్క్, డైరెక్టింగ్ అన్నీ చేశారు. సో దెన్ ఐ వాజ్ రియలీ క్యూరియస్. అంటే సినిమా చూసి చాలా బాగుంది, ఏంటి మ్యాటర్ అంటే నాకు అన్నిటికంటే ఏం నచ్చిందంటే కొత్త వాళ్ళతో అంటే న్యూ యాక్టర్స్తో కామెడీ చేయడం కష్టం కదా. మీ అందరూ ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ జర్నీ. సో అది నాకు బాగా నచ్చి సరే ఉన్న భుజాల మీద కొంచెం తీసుకొని ముందుకు వెళ్ళాను. ఈ రోజు పిలవడానికి కారణం ఏంటనేది అంటే అఫీషియల్ గా ఒక రకంగా సురేష్ బాబు గారు గీతా ఆర్ట్స్, ఏషియన్ ఫిలిమ్స్, దిల్ రాజు తర్వాత యంగ్ జనరేషన్ కి నవదీప్ ఇప్పుడు సాయి రాజేష్ గారిని సెంటర్లో కూర్చోబెడితే నేను మాట్లాడడానికి సైడ్కి వెళ్ళి సో అంటే నేను ఇప్పుడు వెన్ వీఆర్ బిగినింగ్ అంటే మనందరికీ తెలిసిన జర్నీ అయింది. సో అంటే మనకు ఒక ఆశ ఉంటుంది, ఒక క్రాఫ్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో చేయాలని. బట్ వీ నీడ్ దట్ వన్ డోర్ ఆర్ దట్ వన్ ఓపెనింగ్ ఆర్ దట్ వన్ కాంటాక్ట్.
సో అంటే వన్ మోర్ రీజన్ వై ఐ లైక్ థాట్ యూ వుడ్ బీ లైక్ గ్రేట్ ఫర్ దిస్ సాంగ్ రిలీజ్ ఈస్ బికాస్ అంటే మీరు అందరూ అలాంటి జర్నీ నుంచే వచ్చారు, అక్కడ నుంచే మీరు అందరూ చూసాను. సో ఐ థాట్ యూల్ హార్ట్ఫుల్లీ అండ్ ఐ నో యూ గైస్ పర్సనలీ, సో హార్ట్ఫుల్లీ మీరు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నిజంగా అప్రిషియేట్ చేయాలి నవదీప్ గారు. ఎందుకంటే నేను హృదయకాలం తీసినప్పుడు తను వెంకటేష్ మహా కంచరపాలెం తీసినప్పుడు మేబీ సందీప్కి పెద్ద కష్టాలు లేవు, నేను ఉన్నాను కాబట్టి. కానీ ఒక పుష్ లేక చాలా ప్రాబ్లం ఉంటుంది డైరెక్టర్కి. థింక్ మీరు ఇట్లా తీసుకోవటం అనేది చాలా చాలా వాళ్ళకి మేము లాట్ ఆఫ్ ఫిల్మ్ అంటే చాలా సినిమాలు తయారవుతున్నాయి, చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ ఏంటి, ఇక్కడ ఉండే ఈక్వేషన్స్ ఏంటి అనేది చాలా మంది తెలియదు. సో వెన్ సమ్మన్ లైక్ హిమ్ ఆర్ ఎనీవన్ ఒక మంచి సినిమా చేశారు అనగానే దాన్ని ముందు తీసుకెళ్ళే ఒక వ్యక్తి ఉంటుంది చాలా ఇంపార్టెంట్. నాకు తోచినంత, నాకు కుదిరినంత నేను చేశాను. బట్ ఐ మీన్ సినిమా వాళ్ళు ఎప్పుడైతే వెన్ వీ రిలీజ్ ద ట్రైలర్, ఆ ట్రైలర్ పుష్కి ఓకే మనం వెళ్ళి ఇలా ఉంది అని, బట్ అక్కడ నుంచి సినిమానే ముందుకెళ్ళింది. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ దెన్ ట్రైలర్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ వెన్ దే ఆర్ మార్కెటింగ్ ద ఫిల్మ్ ఆల్సో దే ఆర్ షోయింగ్ ఇట్ అండ్ దెర్ ఇస్ లైక్ అ హ్యూజ్ పాజిటివ్ రెస్పాన్స్. సో అండ్ ఆల్సో యూ గైస్ కమింగ్ టుగెదర్ విల్ డెఫినెట్లీ మీన్ అ లాట్. థ్యాంక్ యూ. సో చెప్పు, నీ సినిమా కష్టాల్లో ఇప్పుడు మీరు అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్తో ఒక సపోర్ట్ సిస్టమ్ ఎక్కువ లేకుండా మీరు ఫేస్ అయిన, అంటే లెట్స్ టాక్ అబౌట్ లెట్స్ అండ్ వీళ్ళు కూడా అందరు ఉన్నారు కాబట్టి మేబీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి వాట్ యూ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? అంటే ఒక ఇలాంటి సెటప్లో సినిమా చేయాలంటే మీకు అన్నిటికంటే అంటే హీరోయిన్ టైంకి రాలేదు, మేకప్ లేట్ చేసుకుంది, అవన్నీ కాకుండా అన్నీ ఆల్రెడీ వాళ్ళు చాలా బేబీస్ని చూసి వచ్చారు కాబట్టి ఇన్ ఫిలిం బ్రాండింగ్. వాట్ యూ థింక్? యాక్చువల్లీ టేకింగ్ డెసిషనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్న. ఫస్ట్ అన్ని ప్రిపేర్ అయి తీసుకుంటాం అండ్ అందరూ ఇన్స్పిరేషన్ అన్న. లైక్ ఏంటంటే ఆ పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద పెద్ద డైరెక్టర్ల గురించి మనం అంటే ఆ పాసిబిలిటీస్ గురించి ఆలోచించకుండా అందరూ అన్న ఇక్కడ ఉన్న ఎవ్రీవన్ ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఫ్రమ్ హృదయకాలం నుంచి సాయిరాజ్ గారిని ఫాలో అవుతున్నాను, సందీప్ గారి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతున్నాను. అండ్ కంచర్పాలెం ఈజ్ అంటే ఒక బిగ్ ప్రొవోక్ చేసింది. లైక్ ఒక కెమెరా ఎత్తుకెళ్ళి వీ కెన్ మేక్ సమ్ ప్రొఫెషనల్ ఫిలిం. ఈ ప్రాసెస్లోనే అలాంటిది మీ యాక్చువల్లీ మీది క్లోజ్ టు షూటింగ్ జర్నీ అంటే ఆ ఊరు వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు అక్కడే అంటే సేమ్ జర్నీ. లైక్ ఏంటంటే ఆ ఊర్లో ఉండాల్సి వచ్చింది. ఆ ఉండాల్సి వచ్చినప్పుడు లైక్ ఓకే దట్ పర్సన్ అలా రాస్తారు, మనం వేసేద్దాం. ఎస్ ఎస్ అంతే. అదే ఇండి ఫిలిం ఇది ఉంటుందండి, ఫిలిం వైపు తెచ్చి దానికి. కానీ ఐ లైక్ ద మ్యూజిక్ ఆల్సో. మన కేరళ తన మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సనల్ వాసుదేవ్ అన్న కేరళ. ఇక్కడ జశ్వంత్ మ్యూజిక్ చేశారు. జశ్వంత్ మీరు వెన్ యూ వర్ షూటింగ్ ఇన్ దట్ విలేజ్ వాట్ వాజ్ యువర్ మోస్ట్ అంటే ఏంటిది అసలు ఈ బిస్కెట్ వ్యాపారం అన్నట్టు ఇప్పుడు అంటే ఆ ఊర్లో నేను అందరికీ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను. ఎందుకంటే డబ్బులు అడగరని మీరు చేసుకోమ్మా అని చెప్పేసి అంటారు. సో అందరూ అంటే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 months షూట్ చేయాల్సి వచ్చింది. మధ్య మధ్యలో యువర్ దేర్ అక్కడే ఉన్నారు 6 months? నేను 1 year 2 months అక్కడే ఉన్నాను. సో అయితే ఒక 6 months షూట్ చేయాల్సి వచ్చింది అనమాట. షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను కదా, అక్కడ అందరికి ఊర్లో అందరూ కూడా ఎలా చేశారు నన్ను. నేను ఈరోజు ఈ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళు సర్దుకుని ఇచ్చేవాళ్ళు. సో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షూట్ ఏ బాబు మా వాడు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి 3 రోజుల్లో తీసేసాడు. బయట షార్ట్ ఫిల్మ్ మా వాడు కూడా ఏందిరా ఎంతకాలం చేస్తాడు నువ్వు అడుగు కూర్చుని ఆడ అనేసింది అనమాట. ఏంటి నువ్వు ఇన్ని రోజులు చేస్తున్నావు, మా వాడికి చెప్పనా ఏమన్నా హెల్ప్? లేదక్క చేస్తున్నాను, నాకు రావట్లేదు, చేస్తున్నాను ఏదో చెప్పాను. అయితే యాక్టర్లో కూడా చాలా మందికి ఇది షార్ట్ ఫిల్మ్ గానే తెలుసు. యాక్టర్స్ కూడా షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను. సో ఒకళ్ళకి ఇప్పుడు 4 స్టోరీస్ కదా, సో 4 స్టోరీస్లో వాళ్ళ కథలు వాళ్ళకి మాత్రం తెలుసు అన్నమాట. సో వేరే కథ ఉందని తెలియదు. సో చిన్న కథగానే ఉంది కదా, షార్ట్ ఫిల్మ్ అనుకున్నారు చాలా మంది యాక్టర్స్ కూడా. సో వాళ్ళకి మొత్తం అయిన తర్వాత పోస్టర్ పంపించిన తర్వాత ఇది సినిమా తెలియకుండా మనం సినిమాలో యాక్ట్ చేసాం. అండ్ ఆల్సో ఐ రిమెంబర్ రానా వాస్ టెలింగ్ మీ దెన్ అంటే మీరు అది చేసిన బడ్జెట్కి తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళాలంటే స్టిల్స్ లేవు, వర్కింగ్ స్టిల్స్ లేవు, అందుకే స్కెచ్లు అవి చేసి సేమ్ ప్రాబ్లం ఎన్నేంటి మరి తీసారు ఫోటోషూట్ చేయించారు రీసెంట్లీ.
యా స్టిల్స్ లేవు. స్టిల్స్ లేదు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగు. స్టిల్స్ తీసే కెమెరాతో సినిమా తెస్తున్నాం. మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడుగుదామంటే ఇందాక ఆయన చెప్పేశాను, నేను ఉన్నాను కాబట్టి పెద్ద కష్టాలు లేవు. సో ఈ క్వశ్చన్ ఆయనే అడుగుదాం అయితే. మీరు వెన్ యువర్ లైక్ ఫస్ట్ చేస్తున్నప్పుడు వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు అంటే? నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఇలానే నువ్వు ఎలా స్ట్రగుల్ అయ్యావో అలానే సినిమా చూపించేవాడిని. హృదయకాలం ఎలా ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది. జనాలు వచ్చి కూర్చొని నవ్వితే నేను ఎక్కడ బాధపడతాను అనేది వాళ్ళు నవ్వకుండా కూర్చునేవాళ్ళు. వాడికి జానర్ అర్థం కాదు, ఇది బాగుంది, జానర్ అర్థం కాదు. ఒకతను మాత్రం చాలా ఫ్రాంక్ గా వచ్చి బయటకు వచ్చి చెప్పాడు, నాకు నవ్వు వస్తుంది బ్రో అని చూస్తుంటే, మీరేం అనుకోకండి అన్నాడు. యాక్చువల్లీ నవ్వాలి కదా అంటే సినిమా అలా చాలా మందికి అర్థం కాలేదు. ఫైనల్లీ లక్కీలీ నాకు ఆ టైంలో మధురా శ్రీధర్ చాలా మంది సపోర్ట్ చేశారు అన్నమాట. నీకు ఎలా పుష్ యా అవును అవును. నేను అది చెప్తారేమో అనుకున్నా. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఆ గుండె ఆర్ట్ డైరెక్షన్ చాలా ఆర్ట్. అంటే అప్పుడు రాజమౌళి గారు ట్వీట్ చేసిన తర్వాత, అంటే రాజమౌళి గారు ట్వీట్ చేశారు కదా అంటే అప్పుడు రాజమౌళి గారు ట్వీట్ చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు ఈవెంట్కి వచ్చారు. హిస్ జర్నీ ఇస్ సంథింగ్ ఫినామినల్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇప్పుడు మొన్న కుర్రకారులో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బేబీస్ మీద తీసి బయటికి, and the numbers that you have made, it's really like commendable in your journey. 90 And ఒక ఫిలిం మేకర్స్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే హృదయకాలేం, కుర్రకారు ఫ్రస్ట్రేషన్ ఏమి. మాక్సిమం మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆయన బిజినెస్ చేస్తున్నారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. అండ్ సందీప్ ఇప్పుడే నాకు నెక్స్ట్ తను చేయబోతున్న ఫస్ట్ లుక్ ఒకటి చూపించాడు, వెళ్ళిపోబోతున్నారంతా. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ సందీప్. అండ్ ఆల్సో నేషనల్ అవార్డ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ like superb amazing journeys and I wish you all the best. And అన్న ఒక క్వశ్చన్ అన్న, అంటే యాక్టర్స్గా మాకు సరే ఎవరైనా కాస్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా ఇందులో చేయాలనిపిస్తుంది, మాకు చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్స్గా మీకు కూడా కొంచెం మంచి టాలెంట్ తీసుకోవాలి, బట్ కొన్ని ప్రొడక్షన్ వైబిలిటీస్ కోసం జనరల్గా పీపుల్ టేక్ కొంచెం ఆల్రెడీ రినౌండ్ యాక్టర్స్. బట్ స్టిల్ మీరు యూ వెంట్ విత్ న్యూ యాక్టర్స్తో వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు రోజు నేను వింటూ ఉంటా, మా ప్రొడ్యూసర్ గారికి కాల్స్ వస్తుంటా, తెలిసిన యాక్టర్స్ అయితే మేము చేసుకుంటామండి అన్నట్టు మాట్లాడుతుంటాను. సో విన్న ప్రతిసారి కొత్త 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 అని అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారికి మేము చూస్తూ ఉంటాను అనమాట ఆ డిస్కషన్ వచ్చినప్పుడల్లా. బట్ స్టిల్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, అరే లేదు నేను ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ కాస్టింగ్. మీరు కూడా ఎట్లా అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎట్లా ఇది ఓన్లీ కొత్త యాక్టర్స్ అని కాదు, యాక్చువల్లీ సీజన్ యాక్టర్స్ ఈవెన్ నవదీప్ మస్ట్ నో దిస్. ఇది ఇప్పుడు ఒక ట్యాగ్ ఉంటుంది మనకి, ఎంటర్ అవుతుంటే తరుణ్ చెప్తుంది బాగా, ఇక్కడ రేట్ ఉంటుంది మనకి, ఇట్లా మన మొక్కలు కనపడరు, నెంబర్సే కనిపిస్తుంది. సో అదేంటంటే కొత్త వాళ్ళు అయ్యేసరికి నెంబర్ 0 ఉంటుంది. సో అది ఇలా పెరుగుతుండాలి అనమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన ఈ కథ కొత్త యాక్టర్స్ అనుకుంటున్నాను, ఒక యాక్షన్ స్టోరీ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ వెరీ బిగ్ యాక్షన్ ఫిల్మ్, ఒక యూనో వెరీ మోడరేట్ బడ్జెట్స్లో సినిమా తీసిన యాక్టర్తో చేయాలన్నప్పుడు కూడా సేమ్ అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ అది అలా అలవాటు అయ్యి ఉంది. అది చేంజ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ట్రయల్లో. అయితే ఆ ధైర్యం నాకు ఎలా వచ్చిందని చెప్తా, బట్ నేను ఐ కెన్ ఆల్సో అంటే మేమిద్దరం విజయవాడలో పుట్టి పెరిగాము. సో గాంధీనగర్లో సినిమాలు చూసాను. నేను అన్ని సినిమాలు చూశాను. అంటే శ్రీహరి గారి సినిమా రిలీజ్ అయితే దేవా నేను 2 సార్లు థియేటర్కి వెళ్ళాను. రిలీజ్ రోజు, రిలీజ్ తర్వాత మళ్ళీ. సో అలా శివాజీ ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు చూసేవాడు. ఆడియన్స్ కూడా ఇఫ్ కథ బాగుంది అని చెప్పేసి అని కనుక వినిపిస్తే, అంటే వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫర్ యూ గైజ్ ఆర్ లక్కీ బికాస్ నవదీప్ ఈస్ టేకింగ్ ఇట్ టు ఆడియన్స్. సో ఆ ఆడియన్స్కి రీచ్ అవ్వగలిగేటట్టు చేయగలిగితే ఏ ఫిల్మ్ అయినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ రీచ్ మనకి కొంచెం తక్కువ, అంటే కొత్త యాక్టర్స్తో కొద్దిగా కష్టం, పెద్ద యాక్టర్స్ అనగానే కొంచెం ఈజీగా రీచ్ అవుతుంది. సో ఈ ఆల్ దీస్ థింగ్స్ అయితే, బట్ నేను డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రం నేను అక్కడ గాంధీనగర్లో సినిమా చూసి ఆడియన్స్గా డెసిషన్ తీసుకున్నాను. వైల్ ఐ వాజ్ గోయింగ్ విత్ న్యూ యాక్టర్స్ మై ప్లేసెస్.
ఈ క్వశ్చన్ కూడా ఆ రిస్క్ చేసిన వీళ్ళిద్దరిని అడగాలి. నాదేంటంటే నువ్వు యూట్యూబ్ జర్నీ మాది, నాదేంటంటే నా సినిమా ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఇట్స్ సినానిమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. మా ఇద్దరిది మేము అనుకుని స్టార్ట్ చేయడం, నాది సుహాస్ది, నాది హర్ష, నాది చాంది, అంతా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి చేసింది కాబట్టి మోర్ దాన్ మాకు కొత్త కాదు. మనందరం కలిసి ఏదో కొత్త చేయబోతున్నాం తప్ప కొత్త వాళ్ళతో చేద్దామన్నది మనం కొత్త వాళ్ళం, మనం కలిసి చేద్దాం అనే ఎమోషన్లో. యా, నేను బిలీవ్ చేసేది అయితే మాత్రం అంటే మీకు ఎట్లాగా కొత్త యాక్టర్స్ ఉంటుందో కొత్త డైరెక్టర్స్ అనేది మాకు కూడా ఒక టైంలో, ఇప్పుడంటే చాలామంది హీరోస్ ఆప్షన్ వచ్చింది కానీ నేను డైరెక్టర్ అయ్యే టైంకి లేదు అట్లాగా. అప్పుడు హీరోస్ కొత్త హీరోస్ ఉన్నప్పుడు సో నేను బిలీవ్ చేసేది వైరల్ అయ్యే ఒక ట్రైలర్, నేను స్క్రిప్ట్ రాసేటప్పుడే టీజరు ట్రైలరు ఒక పాట హిట్ అవ్వాలి అంటే కంటెంట్లోనే ఆ వైరల్ అయ్యే నేచర్ ఉంటే దెన్ పెద్ద కష్టపడక్కర్లేదు. అంటే ఎవరు వచ్చినా పర్లేదు, యాక్టర్ మంచి యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ వచ్చినా పర్లేదు, తెలిసిన యాక్టర్ న్యూ యాక్టర్ ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఆ వైరల్ అయ్యే నేచర్ సబ్జెక్ట్గా ఉండాలి, టీజరు ట్రైలర్కి ఉండాలి, ఒక పాట బ్లాక్ బస్టర్ సాంగ్ ఉండాలి. ఇది నేను బిలీవ్ చేస్తాను. సో అంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా రెండిట్లో ఇది నేను ప్రతి ఫిలింకి చేసుకుంటానే వస్తున్నా. బేబీకి కూడా అలానే వర్కౌట్ అయింది. ఈవెన్ పోస్టర్స్ కూడా చాలా అవును. సో పబ్లిసిటీ మ్యాటర్. అంటే అసలు ఒక హీరో ఫ్లాప్లో ఉన్నాడా, హిట్స్లో ఉన్నాడా, డైరెక్టర్ ఫ్లాప్లో ఉన్న హిట్లో సంబంధమే ఉండదు అసలు. లెక్క ఏ రోజుకి ఆ రోజే, ఏ శుక్రవారంకి ఆ శుక్రవారం ఆట, ఏ టీజర్కి ఆ టీజరే. ఒకసారి హిట్ కొడితే ఇప్పుడు మీకు బేబీ ఆల్మోస్ట్ 95 CR గ్రాస్ చేసిందంటే దాని బిఫోర్ ఎవరికి సింగిల్ డిజిట్ షేర్ కూడా లేదు. ఇప్పుడు నా హైయెస్ట్ ఒక 6-7 ఉంటుంది మ్యాక్సిమం. సో ఆనంద్ ఒక 3-4 అలా ఉంటుంది. సో ఎవరికీ లేదు కదా, మరి ఎలా 95కి జంప్ అయిందంటే అసలు ఇక్కడ ఆ లెక్క ఉండదు. నేను కొత్త వాళ్ళ విషయంలో నమ్మేది ఏంటి అని అంటే బెస్ట్ థింగ్ ఒక షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళు ఇండియా మొత్తానికి ఒకే వైబ్ ఇచ్చేస్తారు. కొత్త వాళ్ళు కూడా అంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళందరూ కొత్త వాళ్ళే. మనకి ఇప్పుడు మలయాళం సినిమాలు ఇవి చూసేటప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ది టైం మనకి చాలా మంది యాక్టర్స్ తెలియదు. అందులో మన సినిమా చూస్తున్నంతసేపు ఒకళ్ళు ఒక కమెడియన్ క్యారెక్టర్ చేస్తున్నా కూడా మనకు వాళ్ళు కమెడియన్ తెలియకపోతే అరే మనోడు భలే చేస్తున్నాడు రా, ఏ క్యారెక్టర్ ఎటు తిరుగుద్దాం మనకు తెలియదు. బేసిక్గా ఆ ఫ్రెష్ కాస్టింగ్తో వెళ్ళేటప్పుడు బెస్ట్ థింగ్ అదే. ఎవడు వెల్ అవుతాడో తెలియదు, ఎవడు కామెడీ పేలుద్దో తెలియదు. ఇప్పుడు ఇది మీరు సినిమా చూడకుండా చెప్పారు కానీ రోషన్ క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ అదే. సో బ్లాంక్ స్లేట్ మీద ఎక్కువ చెక్కచ్చు. లాస్ట్ థింగ్ see ఎవరైనా నవ్వుకు కావచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కంచర్పాలెంకి రానట్టు దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అది ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ ఆడియన్స్కి తెలుసు. సో ఒక సినిమా వీళ్ళు తీసుకెళ్తే ఆడియన్స్ నమ్ముతారు, వస్తారు. కానీ వీళ్ళు సినిమా నమ్మాలంటే మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఎ క్వాలిటీ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఒక సినిమాని నమ్మి వాళ్ళ ఫేస్ని మనకి యూనో ఇవ్వాలి అంటే, సో వాళ్ళ ఫేస్ వాల్యూని మనకి యాడ్ చేయాలంటే కనుక ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఎ క్వాలిటీ ప్రాజెక్ట్, క్వాలిటీ ఫిల్మ్. ఐ థింక్ పాస్ అయ్యావు నువ్వు ఆల్రెడీ. ట్రైలర్ ఒక బేబీ రిలీజ్కి ఒక 3 నెలల ముందు చూశాను. యాక్చువల్లీ చూస్తానికి మెసేజ్ కూడా పెట్టినాను. యాక్చువల్లీ నాకు ఎస్కేల్ చూపించాడు యాక్చువల్లీ. కాకపోతే అప్పుడు మనమే బేకార్లో ఉన్నాం, రిలీజ్ చేసే సిచ్యువేషన్లో లేక నాకు చాలా నచ్చింది అప్పుడే. ఎస్ అవును గుర్తుపడింది. సో నవదీప్ గారు తీసుకున్నానగానే యాక్చువల్గా లైక్ ఏంటంటే అంటే ఫైనల్ ప్రోడక్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇంకా చాలామందిని కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఆ ప్రాసెస్లో అందరినీ కనెక్ట్ అయ్యాం. అసలు ఆ కొత్త ఫేస్ కంటెంట్ చూసే ఇది కూడా చూపించట్లేదు అన్న. లైక్ ఏంటంటే ఆ కొత్త ఫేస్ ఇంత వర్కౌట్గా ఇది అన్నారు. అంటే ఎట్లా డోర్ ఓపెన్ అయిందంటే అన్న, డ్రీమ్లో ఒక మ్యాజిక్లో అలా ఓపెన్ అయితే ఒక ఏంజల్ ఉంటుంది కదా, అక్కడ అసలు ఇంకా హోప్స్ అయిపోయాయి అన్న. లైక్ ఏంటంటే ఇంకా ఏదో చేద్దాం, ఏదో ఓటీటీలో ఎక్కడో ఒక చోట ట్రై చేసి ఎక్కడో ఒక చోట పెడదాం అనే దీంట్లో అది కూడా చాలా కష్టం. ఆ టైంలో సడన్గా అన్నకి ఒకసారి ట్రైలర్ ఒక పోస్టర్ లాంచ్ చేయమని అడిగి ట్రైలర్ పంపించడం జరిగింది. చూసిన తర్వాత మూవీ చూసిన తర్వాత మీకేం కావాలని అడిగారు అన్న. ఫస్ట్ థింగ్ అంటే మీకేం కావాలి, డబ్బులు అడుగుతాడేమో కంగారు పడ్డాను. బాగుంది కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కడ తేవాలని. లేదులే అవసరం లేదన్నాడు. ఓకే అన్న ప్రోడక్ట్ వరకు మాకు చేయడం తెలుసు అన్న, ఇది మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి పెద్ద సైన్స్ ఉంది, ఇక్కడ అవ్వట్లేదు. సినిమా తీయటం రాయటం డెడ్ ఈజీ,
సినిమా రాయటం తీయటం డెడ్ ఈజీ అసలు. ఆ తర్వాత గేమే 2 phases ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఒకటి సినిమా తీయటం, ఒక సినిమా అమ్మడం, అంటే జనాల్లోకి తీసుకెళ్ళటం. డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ ద ఫిలిం అసలు మన గేమ్ కాదు అది. అది అక్కడ పాస్ అవ్వాలంటే చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ మీరు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు చూడటం ఒక కేర్ ఆఫ్ కంచరపాళెం స్కేల్లో వైబ్ ఉంది, అండ్ బలగం లాగా ఒక ఏమంటారు దాన్ని మటన్ విషయంలో ఒక కాన్ఫ్లిక్ట్ అన్నట్టు ఒకటి ఉంది. లైక్ మీరు ఏంటి నిజంగా కథ నచ్చి తీసారా, లేకపోతే 2 హిట్ ఫార్ములాస్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ ట్రెండ్లో చూసేసిన తర్వాత వాళ్ళు తీసేసి చూపించారు. అంటే ఇట్స్ డెఫినెట్. అంటే నాకు అన్నిటికంటే ఇందాక మన సందీప్ చెప్పినట్టు బ్లాంక్ స్లేట్లో కొత్త యాక్టర్స్ చూసినంతసేపు ఒక 15-20 టైమ్స్ ROTFL కింద పడి నవ్వుకోవడం జరిగింది. అండ్ దెన్ అంటే తను చెప్పిన నంబర్స్, బడ్జెట్, తన ఇంటెన్షన్ బేసికల్గా నేను ఫస్ట్ సెల్ఫ్లో అంటూ తర్వాత నేను ఇంతలో తీశాను, నేను ఇది తీశాను, ఇది ఒకసారి చూడు అంటే అది అంతా యాక్చువల్లీ నేను ఏం అడగలేదు. ట్రైలర్ పంపించాడు, తర్వాత సినిమా చూస్తారంటే సరే సీ-స్పేస్ మన థియేటర్ ఉంది కదా సరే పెట్టు చూద్దాం. మధ్యాహ్నం చూస్తే మన టీం అంతా చూస్తే బాగా నవ్వుకున్నాం. సో ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. అండ్ లాస్ట్లో ఎంటర్టైన్మెంట్లో నుంచి నాకు బాగా గుర్తు, మన సినిమా చూసినప్పుడు రామానాయుడులో పెట్టి చూసినప్పుడు వెళ్తుంది, చూసాం, బాగుంది అనుకుని లాస్ట్లో అది ముగ్గురు ఒకటే అన్నాక నాకు బాగా గుర్తు. నేను నాని పక్కన కూర్చుంటే ఇలా చూస్తుంటే ఇలా ఇద్దరం ముఖం చూసుకొని ఇలా చూస్తే నాకు ఇదంతా ఇది కొంచెం అది ఉంటుంది కదా ఫీలింగ్ పిండేసాడని అది వచ్చింది సడన్గా. అంటే ఒకటి ఎంటర్టైనింగ్గా వెళ్తుంది, బాగుంది, క్యూట్ ఫిల్మ్, ఫీల్ గుడ్, వెళ్తున్నాం లాస్ట్లో ఒకటి చంప మీద పెళ్ళు మనం పీకినట్టు ఒకటి ఇచ్చాడు. ఈ ముగ్గురు ఒకటి అనగానే ఓ సినిమా అనే అది వచ్చింది నాకు ఆ సినిమాలో. సేమ్ అలాంటి ఫీలింగే దీంట్లో ఉంది. సో వెళ్తుంది ఒక పాయింట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొట్టాడు కొంచెం 2 చెంపలు పైలి. అంటే బాగుందన్నా బాగుంది అనుకుని తర్వాత అక్కడి నుంచి వెళ్ళింది. సో ఇట్స్ ప్యూర్లీ యాజ్ అన్ ఆడియన్స్ చూసాను. మీరు ఎలాగైతే ఇందాక అన్నట్టు విజయవాడలో అది ఆ ఎమోషన్ ఉందో సేమ్ అలాగే. ఓకే వాట్ ఎవర్ అంటే నేనేంటి దీనికి ఏం చేయాలి అక్కడ దాకా డిస్కషన్ కూడా రాలా. ఊరికే చూస్తారా అంటే నేను కుడ్ బీ ఫర్ ఎనీ రీజన్ కదా. బాగుంది అబ్బాయి, ఆల్ ది బెస్ట్ అన్న. మేబీ ఐ డోంట్ నో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసాడని తెలియదు, నేను ఎప్పుడు అడగల. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? పోస్టర్ లాంచ్ చేస్తే చాలు, అది అయిపోయిన తర్వాత చూపించాడు. అది ఏం ఎక్స్పెక్ట్ చేసావు నువ్వు? ఇప్పుడు దాకా అడగల, బాగా అడిగాను. ఏమనుకున్నావు? ఏం వేసేద్దాం అనుకున్నావు? నన్ను ఏమనుకున్నాడు తెలియదు. బట్ ఐ వాజ్ లైక్ ఓకే టైం ఉంది, ఏముంది. ఐ యాక్చువల్లీ కీప్ వాచింగ్ ఫిల్మ్. అంటే నవదీప్ వన్ కాంటాక్ట్ ఫర్ ఆల్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ కదా నా సినిమా ఏదో అనుకున్నాడు, ఏదో స్కీమ్ వేసాడు మొత్తానికి. నాకు తెలియదు, అది చెప్పట్లేదు అతను. బట్ ఐ వాజ్ లైక్ ఓకే చూద్దాం, ఏముంది, మన టైమే కదా, మన టైమ్ ఈజ్ ఓకే. చూస్తే దెన్ ఐ వాజ్ లైక్ ఇందాక తగిలింది, ఓకే బాబా ఇదేదో బాగానే ఉంది, చేస్తా అంటే ఏం చేయగలుగుతాను చెప్పాను. అది కూడా నాకు యాక్చువల్లీ ఇంత చెయ్యొచ్చు అనే పాయింట్ కూడా ఒక రకంగా తన నమ్మకం. అది నా నమ్మకం కంటే ఎక్కువ. ఇప్పుడు నేను సీ-స్పేస్లో కథలు జరుగుతున్నాయి, మనం కథలు పిచ్ చేస్తున్నాము. ఇప్పుడు చాందినీతో ఏ బొమ్మని ఒక సినిమా చేస్తున్నాము. ఇలాగ మా స్పీడ్లో మేము ఉన్నాం. బట్ దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ అంటే ఇప్పుడు మేము ఎత్తుకున్న సినిమా కదా. సో ఇప్పుడు రానా చేశాడు అంటే ఇప్పుడు రానాకు ఉన్న స్ట్రెంత్కి తను ఏం చేయగలుగుతాడో తనకు తెలుసు. అంటే మనకి నేను అంటే ఆ యాంగిల్లో కూడా ఓకే ఏంటి ఇప్పుడు ఏం చేయాలనే ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అనే నమ్మకం తనది. యాక్చువల్లీ నాకంటే ఎక్కువ తనది. సో లేదు మీరు ఇది అని మీరు ఇలా చేయండి ఇలా చేద్దాం అని దెన్ ఐ వాజ్ లైక్ ఐ ఆల్సో స్లోలీ వెళ్తున్న ట్రైన్లోకి రన్నింగ్ ఎక్కి ఓకే ఈ ట్రైన్ కొంచెం పుష్ చేయొచ్చు అనేది తెలిసింది. థ్యాంక్స్. వెరీ గుడ్. చెప్పండి. నేను ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాను సార్ తిరుపతిలో, మేక్ మై ఫిల్మ్ అని. షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా. ఓ వెరీ నైస్. ఇప్పుడు లేదు ప్రజెంట్. దాన్ని మొత్తం డీల్ చేశారు. అంటే అప్పుడు మొబైల్స్ లో హి మేడ్ హిస్ ఓన్ ఫిల్మ్ విత్ యు మేక్ మై ఫిల్మ్. అదే కదా, డెఫినెట్లీ అదే. రెండోది వెల్ డన్, వెల్ ప్లేడ్. బాగా ఆడుతున్నాడు ఇతను గేమ్స్. సరే మరి చికెన్ సాంగ్ రిలీజ్కి పిలిచాం, పెద్ద మనుషులు అందరూ వచ్చారు. కాకపోతే కొంచెం భోజనం పెట్టి రిలీజ్ చేపిస్తే బెటర్ కదా. మంచి ఏం చేపించారు? వెరైటీస్ చేపించారా? ఇచ్చారా? ఏంటి స్పెషల్స్ ఏంటి? అవునా, ఫెంటాస్టిక్. ముందు అతిథి దేవో భవ అన్నారు కాబట్టి మర్యాదలు బాగా చేయాలి. తర్వాత మనం రాయలసీమ స్టైల్లో మర్యాద చేయాలి. సో ఇది మా మూవీలో మంచి క్యారెక్టర్ చేసింది. ఈ కోడ్ ఆ కోడ్ ఉందా? ఉంది, అయితే సేమ్ కోడ్. పోస్టర్లో కూడా రిలీజ్ తినేస్తారా? లేదు వెండి. ఇట్స్ బేబీ బెట్.
ఫోన్ చేయండి సార్, ఫోన్ చేయండి సార్. కడుపు నిండా తినండి. అసలు మొహమాట పడద్దు, ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తాం, తినండి సార్. కూర ఏది అంటున్నాను, టాపింగ్ ఓకే. మీకు అర్థం కాలేదా ఇంకా? ఇదేంటి చెప్పండి? గోంగూర. గోంగూర చికెన్. అది అర్థమైందా? బటర్ చికెన్, పెప్పర్ చికెన్, అంతే. చెప్పట్లు. ఇప్పుడు జంజాల సినిమా. ఓకే, ఇప్పుడు ఏంటో చూసి తినాలా దాన్ని చూసి? అక్టోబర్ 13 రిలీజ్ అవుతున్న మా సెటిలైట్ కథలో జీవహింస చేయలేదు అసలు. చేయలేదు. అన్ని రూల్స్ ప్రకారమే చేశాం కాబట్టి చూస్తారా. సో వీడికి ఆల్రెడీ సరదాగా వీడిని ఇంట్రడ్యూస్ చేద్దామని అలా చేశాం. ఏంటి పేరేంటి? రోషం. మోసమా? రోషం. 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 రోషం బాబు. సో యాక్చువల్లీ లేదన్నా, యాక్చువల్లీ మంచి వెరైటీస్ ఉన్నాయి. సో జీవహింస వద్దనుకున్నాం కాబట్టి కెమెరా ముందు కిచెన్లో అయితే జరిగింది జీవహింస. సో మా గెస్ట్లైన మీకు స్పెషల్ చికెన్ కర్రీస్ తయారు చేసాం. అంటే ఎంజాయ్. గెస్ ద డిష్ అని ఒకటి అండి. గెస్ ద డిష్, దాని పేరేంటో చెప్పాలి. ఓపెన్ చేసి చూసి చెప్పొచ్చు. ఓపెన్ చేసి చూసి గెస్ ద డిష్ చెప్పొచ్చు. ఇది ఎలా తినాలి నేను? కరెక్టేనా? స్పెషల్ చికెన్ పేరేంటి మీరు గెస్ట్ చేయాలి. గెస్ చేయాలి. అది అది కేర్ ఆఫ్ కోడి, కలర్ కోడి, బేబీ కోడి. బేబీ కోడి, కలర్ కోడి, కేర్ ఆఫ్ కోడి. మరమల్లు. ఇప్పుడు మర్మాను అని ఒక పిక్చర్ చేస్తారు కదన్నా, ఈ కోడి అను ఎక్కడి నుంచి వచ్చిందని మీ దగ్గర నుంచి తెలుసుకుందాం. ఇదే ఇప్పుడు అంటే ఇక్కడ చదివాను, డైనోసార్ నుంచి వచ్చింది. కోడ్ డైనోసార్ డిసెండెంట్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు రాబోతున్న డైనోసార్ సినిమా కోడి సక్సెస్. ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు ఏంటి ఇది? మర్మాను కూడా ఇది. సో మేము వాళ్ళ నేమ్ చేసాం. ఓకే, మీరు ఎలాగో మర్మానం ఎలాగైతే హ్యూమన్స్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేస్తున్నాడు మా వాడు. అదే అర్థమైంది. కాదు, ఎవరైనా పువ్వు పెడతారు నాకు. చెప్పండి. కలర్ కలర్ కోడి. కలర్ కోడి, కరెక్ట్. ఓకే, కానీ ఇప్పుడు నాకు అదే అర్థం కాలేదు. యాక్చువల్లీ బేబీ తీసుకొచ్చాము. అంటే చాలా చిన్న కోడి పిల్లలు వద్దు, వైలెన్స్ వద్దు అని పక్కన పెట్టాం. అప్పుడు బేబీ కాన్ రావాల్సింది. ఇదేంటంటే ఇది కలర్ ఫోటో వాళ్ళ మమ్మీ కూడా, దాని బేబీ అది కూడా కలర్స్ లో. బాగుందమ్మా. సో ఇంతకీ నీ సినిమా గురించి ఎక్కువ చెప్పలేదు. సో సినిమా గురించి చెప్పి తర్వాత సాంగ్ రిలీజ్కి వెళ్తే బెటర్. అసలు ఏంటి, ఎందుకు చూడాలి సినిమా ఆడియన్స్? నేనంటే ఏదో నా ఆఫీస్ దాకా వచ్చాను కాబట్టి చూశాను, కానీ ఆడియన్స్ వాళ్ళు టికెట్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఇప్పుడు అంతా థియేటర్కి వెళ్ళాలి కాబట్టి ఎందుకు? వై యాక్చువల్లీ అదేనా, లైక్ ఏంటంటే అందరూ ప్రూవ్ చేశారు. లైక్ ఏంటంటే ఇప్పుడు సినిమా గ్లోబల్ అయిన తర్వాత ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అవర్ స్టోరీస్. మన కల్చర్, మన నేటివిటీ, మన ట్రెడిషన్స్ని సినిమా రూపంలో సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. సో అది లైక్ అందరిలాగే అందరి ఇన్స్పిరేషన్తోనే నేను ఒక రాయలసీమ ప్రాంతపు కల్చర్ని, ఆ నేటివిటీని, ఆ ట్రెడిషన్ని, ఆ మ్యూజిక్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను. హోప్ చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేస్తారన్నారంటే చేసినట్టే గురువు గారు. ఆల్ ది బెస్ట్. సో చికెన్ సాంగ్ రిలీజ్ చేద్దామా మరి? ఎస్ సార్. So guys, once again, thank you so much for your support and all the best for all of your films also. All the best to you also, all the best to me also, all the best to everybody, all the best to the people watching also. Deenika, annitiki. So thank you once again. Let's take a song release chesi. We'll show you. We have exclusive preview of lyrical video for you. Chusi manam theaters lo kaludam October 13. Thank you so much. Thank you. Legend sir. రోషగాడి కదా. అక్టోబర్ 13 పాన్ వరల్డ్ తెలుగులో రిలీజ్ October 13th.
ప్రేక్షకులకు నమస్కారం. సగిలేటి కథా కేంద్రం. మన కథ, మన ఊరి కథ, చికెన్ కథ, ప్రేమ కథ, మా సగిలేటి కథ. అక్టోబర్ 13న మీ అభిమాన థియేటర్లలో కలుద్దాం.